హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. నేను మీ నందు. నా అన్వేషణ ఏది మాట్లాడినా ఏది చేసినా అన్ని కాంట్రవర్సీకి సంబంధించినవే ఆయన చేస్తూ ఉంటాడు. రీసెంట్గా ఆయన చేసిన కామెంట్స్ చాలా వల్గర్గా ఉన్నాయి. ఆ మాటలు మనం తిరిగి మాట్లాడడానికి కూడా అంత అసహ్యంగా అనిపించే మాటలు, బూతులు ఆయన ఆన్లైన్ వీడియోల్లో మాట్లాడడం మనం చూసాము. దీనికి సంబంధించి ఎప్పుడైతే కాంట్రవర్సీ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా నెటిజన్లు అందరూ కూడా నా అన్వేషణని ఆడిపోసుకుంటున్నారు, ఏది చేసినా వల్గర్గా మాట్లాడతాడు అని చెప్పి. ఇప్పుడు అన్వేషణ చేసిన కామెంట్స్ హిందూ దేవుళ్ళ గురించి చాలా ఖండించాల్సిన విషయం హిందువులందరూ కూడా. ఎందుకంటే తను నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ చేసి న్యూస్లో ఉందాము అన్నట్టుగా తను బిహేవ్ చేస్తూ ఉంటాడు. అసలు నా అన్వేషణ చేసిన కమెంట్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు తురగా శ్రీరామ్ గారు ఉన్నారు, హిందుత్వవాది. మరి ఆయనతో మాట్లాడి అసలు ఆయన చేసిన కమెంట్స్ ఎంతవరకు కరెక్ట్, అంటే సీతాదేవిని, అంటే ఒక తల్లిగా హిందువులందరూ కూడా ఒక తల్లిగా భావించే సీతాదేవిని రేప్ చేశారు అనే మాటలు కూడా ఆయన మాట్లాడాడు. అసలు ఈ కమెంట్స్కి సంబంధించి మన హిందూ సంఘాల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అనేది తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ అసలు ఈ కమెంట్స్ని ఎలా చూడాలి? అంటే నేను ఇండియన్ని, నేను హిందువుని అని చెప్పుకుంటూ ఒక మాస్క్ వేసుకున్న వ్యక్తి మన దేవుళ్ళని కించపరచడం చాలా ఇది అని చెప్పి హిందువులందరూ కూడా భావిస్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే అతని మీద చాలా అనుమానాలు ఉన్నాయండి. హిందువునని చెప్పుకుంటాడు కానీ ఎక్కువ క్రిస్టియానిటీని ప్రోత్సహించే విధంగా అతని మాటలు ఉంటుంటాయి. మొన్న కూడా లేటెస్ట్ గా మాట్లాడిన దాంట్లో కూడా ఒక 65,000 మంది మహిళల్ని, పిల్లల్ని హిందువులు రేపులు చేశారని మాట్లాడారు. అది కూడా కాకుండా ఆ రేపులు చేసింది కూడా ముస్లింస్ ని, క్రిస్టియన్స్ ని రేపులు చేశారని చెప్పి మాట్లాడారు. అందువల్ల అతనికి ఉన్న డేటా ఏంటో ఎవరికి తెలియదు. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ లేని డేటా, లేదంటే భారత ప్రభుత్వం దగ్గర లేని డేటా ఇతని దగ్గర ఏముంది అన్నది అది ఆలోచించాల్సిన విషయం. అతను నోటికి వచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడి, నేను ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది, నాకు లక్షల్లో నా ఛానల్కి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నాకు డబ్బులు వస్తున్నాయి యూట్యూబ్ ఛానల్ నుంచి అని చెప్పి అతను చాలా గర్వంగా ఫీల్ అవుతూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతాను, నేను ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని. సో ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ అతను మాట్లాడే మాటలు కానీ, అతను మాట్లాడే బూతులు కానీ, లేటెస్ట్ గా సీతమ్మ వారి గురించి, ద్రౌపది మాత గురించి అతను మాట్లాడిన మాటలు హిందువులకు ఏమాత్రం యాక్సెప్టబుల్ కాదు. వీటి మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, పోలీస్ శాఖ చర్యలు తీసుకోవాలి, అలాగే మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలి. మరి వీళ్ళు ఎందుకు ఇంతవరకు రెస్పాండ్ కావట్లేదు అనేది నాకైతే అర్థం కావట్లేదు. మరి శివాజీ విషయంలో మరి తెలంగాణ మహిళా కమిషన్ అంతా ఫాస్ట్ గా రియాక్ట్ అయింది, సుమోటోగా తీసుకుందా అంటున్నారు సబ్జెక్ట్ కరెక్షన్. మరి ఎవరన్నా రిపోర్ట్ చేశారో తెలియదు. చాలా సందర్భాల్లో మహిళా కమిషన్లు సుమోటోగా చర్యలు తీసుకుంటూ ఉంటాయి. మరి సుమోటోగా ఇతని మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు మరి నాకైతే అర్థం కావట్లేదు. శివాజీ గురించి లకారాలతో మాట్లాడాడు. శివాజీ మీద కోపం ఉంటే శివాజీని తిట్టాలి తప్ప శివాజీ వాళ్ళ మదర్ని తిట్టాల్సిన అవసరం ఏంటి నాకైతే అర్థం కాదు. ఆవిడ క్యారెక్టర్ గురించి తిట్టాల్సిన అవసరం ఏంటి? లకారాలతో మాట్లాడితే ఆయన తల్లి గారి యొక్క క్యారెక్టర్ ని అసాసినేషన్ చేసినట్టే కదా. మరి దీన్ని మహిళా కమిషన్లు చూస్తూ, 2 రాష్ట్రాల్లో మహిళా కమిషన్లు చూస్తూ ఎందుకు ఊరుకున్నాయని మరి నాకు అర్థం కావట్లేదు. అంటే శివాజీ గారికి ఒక న్యాయ సూత్రాలు, లేదంటే నా అన్వేషణ అనే అతనికి ఒక న్యాయ సూత్రాలు వల్లిస్తాయని ఏమన్నా మహిళా కమిషన్ చెప్పదలుచుకున్నాయా ఏంటి అనేది మన హిందువులకి స్పష్టం చేయాలి. అంటే శ్రీరామ్ గారు, అంటే ఇంతకు ముందు కూడా చాలా మంది చాలా రకాల వ్యాఖ్యలు చేశారు. శివాజీ గారు అంటే చెప్పిన ఇంటెన్షన్ కరెక్ట్ అయినా ఆయన వాడిన 2 పదాలు తప్పవడం వల్ల ఇంత కాంట్రవర్సీ అయింది. ఆయన తిరిగి సారీ చెప్పడం జరిగింది. అంటే ఇదంతా ప్లాన్ ప్రకారం చేస్తున్నారు, వాంటెడ్గా క్రియేట్ చేశారు అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒకరి తప్పు ఎత్తి చూపించే ముందు మనం ఏం మాట్లాడుతున్నాం, ప్రీవియస్ మనం ఏం బిహేవ్ చేసాం అనేది కూడా ఇంపార్టెంట్. మనము శివాజీ గారి విషయం పక్కన పెడితే అసలు నా అన్వేషణ అనే యూట్యూబ్ ఛానల్లో బిఫోర్ మనకి ఇప్పటికీ స్క్రోలింగ్లో వీడియోలు కనిపిస్తున్నాయి. ఆయన అన్ని కంట్రీస్ తిరుగుతూ వ్లాగ్స్ చేస్తూ అక్కడ చిన్న చిన్న అమ్మాయిలతో వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళా, ఇక్కడికి తీసుకెళ్ళా, ఓఎల్కి తీసుకెళ్ళా, 14 years అమ్మాయితో నేను రిలేషన్లో ఉన్నా అని చెప్పి ఇటువంటి వల్గర్ మాటలన్నీ మాట్లాడుతూ తన యూట్యూబ్ ఛానల్లో పెట్టి వ్యూవర్షిప్ తెచ్చుకోవడం అది కూడా కరెక్ట్ అంటారా? అన్ని తప్పులు చేసిన ఆయన అసలు ఇన్ని నీతి మాటలు మాట్లాడడానికి అసలు ఆయన అర్హుడా? అదే ఎట్టి పరిస్థితుల్లో అర్హుడు కాదు. కానీ ఏంటంటే మన చట్టాలు అతన్ని పట్టుకోలేకపోతున్నాయి, ఇది సమస్య. అందువల్ల నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తా, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని పెట్టిపోతున్నాడు. అందుకనే మేము మహిళా కమిషన్ ప్రశ్నిస్తున్నాం. శివాజీ గురించి మాకు ఇష్యూ కాదు. శివాజీకి ఒక రూలు, నా అన్వేషణకి ఒక రూలు ఎలా వర్తిస్తాయి అన్నదే మా ప్రశ్న. అతను పైగానేమో హిందువులు రేపులు చేశారని మాట్లాడితే అది కూడా
వేరే మతాల వాళ్ళని రేపు చేశారని మాట్లాడుతున్న సందర్భంలో మతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమం జరిగింది కదా. మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా మాట్లాడిన అతన్ని ఎందుకని పోలీసులు చర్యలు తీసుకోవట్లేదు? తన వెనుక నాగబాబు ఉన్నారు, అలానే ప్రకాష్ రాజ్ ఉన్నాడు, ఇంతకు ముందు బీజేపీకి సంబంధించిన పార్టీలో ఉన్నాడు, ఇదంతా ప్లాన్ ప్రకారం వాంటెడ్ గా చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు శ్రీరామ్ గారు. అవునండి, దానికన్నా ముందు అసలు ప్రకాష్ రాజ్ విషయం, నాగబాబు విషయానికి వద్దాం. దీనికన్నా ముందు ఆంధ్ర రాష్ట్ర డీజీపీ ఏం చేస్తున్నారు, లేదంటే తెలంగాణ డీజీపీ ఏం చేస్తున్నారు? మతాల మధ్య చిచ్చులు పెట్టే వ్యవహారం చేస్తుంటే, అతను మత విద్వేషాలు సృష్టిస్తుంటే, హిందువులు మా ముస్లింలను క్రిస్టియన్ని రేపు చేశారని అతను ఓపెన్ గా మాట్లాడుతుంటే ఎందుకని చర్యలు తీసుకోవట్లా? సామాన్లు అన్న ఒక మాట అంత పెద్ద బూత్ మాట అయిపోయింది. మహిళా కమిషన్లు చర్యలు తీసుకున్నాయే, మరి లకారాలతో మాట్లాడుతుంటే అది ఆడవాళ్ళని బాధ పెట్టినట్టు కాదా, వాళ్ళని చులకన చేసినట్టు కాదా, మహిళా కమిషన్ పరిధిలోకి రాదా? ఆయన ఏమంటున్నాడంటే, ఆయన మాట్లాడి సారీ చెప్తే ఆయన మాటలు ఎలా అయితే వెనక్కి తీసుకున్నాడో, ఇప్పుడు నేను మాట్లాడిన మాటలు కూడా నేను వెనక్కి తీసుకుంటున్నా సారీ అని చెప్పి ఇప్పుడు నాగ్ ఒక వీడియో కూడా తన ఛానల్లో రిలీజ్ చేశాడు. అంటే తను చేసిన వ్యాఖ్యలకి సారీ చెప్పి వెనక్కి తీసుకున్నా అనడం కరెక్ట్ కాదు కదా. ఎందుకు వెనక్కి తీసుకున్నాడు అంటే, ఈ రోజు నేను ఒక వీడియో విడుదల చేయడం జరిగింది. ఇతని మీద హిందూ ఫత్వాని జారీ చేస్తామని చెప్పాము. ఈ రోజు మేము హిందూ ఫత్వాని జారీ చేస్తామని ఎప్పుడైతే మేము ప్రకటన చేసామో, మీడియాకి ఇచ్చామో, ఇప్పుడు అతను వెనక్కి తీసుకున్నాడు. ఎందుకు అంటే మేము బాధ్యత కలిగిన వాళ్ళం కాబట్టి మేము ముందు ప్రభుత్వాలు స్పందిస్తాయేమో అని చూసాం, మహిళా కమిషన్లు 2 స్పందిస్తాయేమో అని చూసాం, 2 రాష్ట్రాల డీజీపీలు స్పందిస్తారేమో చూసాం. సో వాళ్ళు స్పందించండి అని వాళ్ళని డిమాండ్ చేశాం. వాళ్ళు స్పందించకపోతే అప్పుడు మేము మా ధర్మం ప్రకారం మేము చేస్తాము, హిందూ ఫత్వాని మేము విడుదల చేస్తాము. అప్పుడు హిందూ ఫత్వాని కనుక మేము విడుదల చేస్తే, జారీ చేస్తే, ప్రపంచంలో ఉన్న హిందువులు ఎవరైనా సరే, అతను ఏ దేశంలో దాక్కున్నా సరే, అతను ఎదుటి పడంగానే హిందూ ఫత్వాని అమలు చేస్తారని ఈ రోజు మేము చెప్పడం జరిగింది. అందుకని ఇప్పుడు క్షమాపణలు చెప్తున్నాడు అతను. అంటే ఏంటి, మిగతా వాళ్ళందరినీ ఇష్టారాజ్యంగా మాట్లాడతావు, నీ దగ్గరికి వచ్చేసేమో పారిపోయావు. ఇప్పుడు అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తే నాకు సపోర్ట్ ఉంటుంది, ఇంతకు ముందు బెట్టింగ్ యాప్లకు కూడా నేనే పట్టించాను, నాకు సర్జనార్ గారి సపోర్ట్ ఉంది, గవర్నమెంట్ నన్ను హెల్ప్ అడుగుతుంది అని చెప్పి చాలా ధీమాగా చాలా ప్రౌడ్గా చెప్పుకున్నాడు. అంటే ఇప్పుడు ఇటువంటి కమెంట్స్, అంత నీచమైన కమెంట్స్ చేశాడని తెలిసినా కూడా గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అన్నప్పుడు అసలు దీన్ని మనం ఎలా భావించాలి? నేను ఇప్పుడు మీరు అన్నదానికి నాకు గుర్తొచ్చింది, సజ్జనార్ గారితో అనుకుంటా, ఇతను డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడాడు. సజ్జనార్ గారు మరి సబ్జెక్ట్ కరెక్షన్ ఎవరితోనో మాట్లాడాడు ఈ బెట్టింగ్ యాక్ట్ కి సంబంధించి. ఆయన కూడా ఈయన్ని పొగిడారు. ఆ పేరు అయితే నాకు సరిగా గుర్తు, మరి సజ్జనార్ గారు అనుకుంటున్నా నేను, కాకపోతే వేరే వాళ్ళు ఎవరన్నా బెట్టింగ్ యాప్స్ విషయంలో పొగిడారు ఒక పోలీస్ ఆఫీసర్. మరి ఇప్పుడు అదే పోలీస్ ఆఫీసర్ ఈయన మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? మీరు పొగిడారు, సంతోషం, మేము కూడా సంతోషించాం. బెట్టింగ్ యాప్స్ విషయంలో మేము కూడా సంతోషించాం. మరి ఇంత దారుణంగా సీతామాతని మాట్లాడినప్పుడు, హిందువుల్ని ఈ విధంగా రెచ్చగొట్టినప్పుడు, మతాల మీద విద్వేషాలు రెచ్చగొట్టినప్పుడు, ఆయన్ని పొగిడిన నాన్ వేషన్ని పొగిడిన అదే పోలీస్ ఆఫీసర్ ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? సుమోటోగా చర్యలు తీసుకోవాలి కదా. ఎవరో వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చేదాకా మీరు ఎందుకు ఆగుతున్నారు? ఆయన మొహం చూస్తుంటే అంటే కింద నెటిజన్లు పెట్టిన కమెంట్లు ఏంటంటే, ఆయన మొహం చూస్తే ఏ విధంగా కూడా ఆయన హిందువుగా లేడు, ఆయన క్రిస్టియన్ కాబట్టి ఇటువంటి కమెంట్స్ చేశాడు. అసలు ఇండియాలో నేను ట్యాక్స్ కడుతున్నాను, నేను ఇండియన్ కాబట్టి నాకు రైట్స్ ఉన్నాయని చెప్పి మాట్లాడడం కరెక్టేనంటారా? ఇండియాలో ట్యాక్స్ కట్టే వాళ్ళందరూ ఆడవాళ్ళని లకారాలతో తిట్టొచ్చని ఇతను చెప్తున్నాడా? తిట్టడం తప్పండి. ఆయన మాట్లాడింది మనం తీవ్రంగా ఖండిస్తున్నాము. ఆయన యూట్యూబ్ ఛానల్లో పెట్టే వీడియోల్ని కూడా అందరూ ఖండిస్తున్నారు కాబట్టి మీ ద్వారా ఆయన ప్రశ్నిస్తున్నా నేను. ఆయన ఏమనుకుని అంటున్నాడు, ట్యాక్స్ కట్టిన వాళ్ళందరూ కూడా మహిళలను తిట్టొచ్చా లకారాలతో, ట్యాక్స్ కట్టిన వాళ్ళందరూ కూడా సీతామాతను తిట్టొచ్చా అని ఏ చట్ట ప్రకారం ఉంది, ఏ రాజ్యాంగంలో రాసింది? భగవద్గీతలు, రామాయణాలు చదివే వాళ్ళు, నేను కూడా ఈ బుక్స్ అన్ని చదువుతాను, ఇంతకు ముందు కూడా నేను పెద్ద డివోటిని అని మాట్లాడినప్పుడు, నిజంగా దేవుడిని నమ్మే వాళ్ళు ఎవరైనా కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారండి. అది కూడా సీతామాతకి సంబంధించి, ద్రౌపదికి సంబంధించి రేప్ జరిగింది అని చెప్పి వ్యాఖ్యలు చేస్తారా? అసలు అలాంటివి మన పురాణాల్లోనే లేవు, ఇప్పటి వరకు మనం ఎక్కడా వినలేదు కదా అవి. అందుకే ఇతన్ని హిందూ ముసుగులో ఉన్న ఒక హిందూ వ్యతిరేకని నేను చెప్పేది. అతను భగవద్గీత గురించి మాట్లాడాడు, భగవద్గీతలో ఏం చెప్పాడో నీకు అదే చేయాలని ఇప్పుడు అవసరమైతే ఫత్వా వస్తుంది. భగవద్గీతలో ధర్మానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు, దైవ ద్రోహుల్ని ఏ విధంగా చేయమని శ్రీకృష్ణ పరమాత్ముడు
ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుకి, భారతదేశం మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందువుకి బోధించాడో అదే నీకు వర్తిస్తుంది. నువ్వు దైవద్రోహం చేసావు, నువ్వు దైవద్రోహం చేసిన వాడికి ఎటువంటి శిక్ష పడాలో నీకు అటువంటి శిక్ష పడుతుంది. గరుడ పురాణం ప్రకారం నీకు దైవదూషణ చేసినందుకు నీకు ఎటువంటి శిక్ష పడాలో నీకు అటువంటి శిక్ష పడుతుంది. ఈ లోపే నీకు కనుక పోలీసులు కానీ లేదంటే మహిళా కమిషన్లు కానీ చక్కగా చర్యలు తీసుకుంటే కనుక నువ్వు అదృష్టవంతుడివి. లేదంటే కనుక హిందువులు వాళ్ళ చేతుల్లోకి చట్టాన్ని తీసుకుంటే, ఇక్కడ ఇండియాలో మాత్రమే కాదు, ఇండియాలో ఉన్న చట్టాల గురించి నేను మాట్లాడుతున్నా. నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా సరే, నువ్వు ఇండియాకి రావు, మాకు ఆ విషయం తెలుసు. నువ్వు ప్రపంచంలో ఎక్కడున్నా సరే నీకు ఎదురుపడిన ఒక నిజాయితీ గల హిందువు ఖచ్చితంగా ఆ తత్వాన్ని అమలు చేస్తాడు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. అమ్మవార్ల గురించి మాట్లాడేటప్పుడు, సీతమ్మ తల్లి లాంటి వాళ్ళని మహాపతివ్రతల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే చట్టాలు అటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. చట్టాలు కూడా చర్యలు తీసుకోకుండా సెక్యులర్ ప్రభుత్వాలని చెప్పుకుంటూ మైనారిటీ అపీస్మెంట్ పాలసీలు ఇలాంటి వాళ్ళ విషయంలో కూడా మేము పాటిస్తామంటే అప్పుడు మా ధర్మం ఏం చెప్పిందో ఆ ధర్మం ప్రకారం మేము నడుస్తాం. ధర్మం ఒకసారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఒకసారి భగవద్గీత చదువుకోండి. భీష్మాచార్యుడిని ఏం చేయమని చెప్పాడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి? ఏం చెప్పాడు? భీష్మాచార్యుడు సొంత తాత అయినా సరే ఏం చేయమని చెప్పాడు? ఇతను నేను హిందువునని చెప్పుకున్నాడు. హిందువునని చెప్పుకున్నా సరే, హిందువు సొంతంగా హిందువు అయినా సరే, నువ్వు సీతమ్మ వారి మీద ఆ మాట మాట్లాడిన తర్వాత నీకు భగవానుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడో నీకు ఆ శిక్ష పడవలసిందే. దానికి ఎవ్వరూ ఆపలేరు. సార్ చెప్పండి, అంటే హిందూ సంఘాలు కానివ్వండి, ఇప్పుడు హిందూ సంఘాలు మాత్రమే రెస్పాండ్ అవుతున్నాయి అంటే ప్రభుత్వం నుంచి కానివ్వండి, అటు పొలిటికల్గా కానివ్వండి, ఇప్పుడు శివాజీ గారు చేసిన వ్యాఖ్యలపైన ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ అయ్యారు, ప్రతి ఒక్కళ్ళు దాన్ని చాలా వైరల్ చేశారు. మరి అన్వేషణ ఇంత ఘాటు వ్యాఖ్యలు, ఇంత వల్గర్ వ్యాఖ్యలు చేసినప్పుడు అసలు ఎటువంటి శిక్షలు ఈయనకి పడితే బెటర్ అనుకుంటున్నారు? అసలు హిందూ సంఘాలు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు? చట్టాల ప్రకారం ఎటువంటి శిక్షలు ఉంటే అటువంటి శిక్షలు అయింది. మేము ఈ శిక్ష ఆ శిక్ష అని ప్రభుత్వాలకు మేము చెప్పాము. మీరు రాసుకున్న చట్టాలు ఉన్నాయి. మా సనాతన ధర్మం ప్రకారం అయితే ఈ చట్టాలన్నీ రాయకముందే, అసలు వేరే వేరే ధర్మాలన్నీ రాయకముందే మేము రాసుకున్న మా చట్టాలు ఉన్నాయి. భగవద్గీతలో మాకు భగవానుడు చెప్పాడు, మేమేం చేయాలో మాకు తెలుసు. కానీ రాజ్యాంగం అంటూ ఉంది కాబట్టి, రాజ్యాంగానికి మేము లోబడే వాళ్ళం కాబట్టి, మీరు సెక్యులర్ ప్రభుత్వాలుగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కాంగ్రెస్ అంటేనే ముస్లింలు అంటే కాంగ్రెస్ అట్లా మాట్లాడే వాళ్ళకి నేను చెప్పలేం. కానీ ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఆయన కూడా సెక్యులర్ ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు కాబట్టి అన్ని ధర్మాన్ని సమానంగా చూడాలి. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అతను మాట్లాడాడు, మహాపతివ్రతల గురించి అతను ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు, వాళ్ళకి రేపులు జరిగినాయని మాట్లాడాడు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ హిందువులు క్షమించే విషయం కాదు. కాబట్టి ఇమీడియట్ గా అతని మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఇక్కడ మా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో సనాతన ధర్మం గురించి ఆయన మాట్లాడతారు. మరి సీతామాత గురించి అంత దారుణంగా మాట్లాడితే ఆయన తిరిగి మాట్లాడితే దాని మీద మాట్లాడరేమి? పవన్ కళ్యాణ్ గారు అన్నగారు నాగబాబు గారు మహిళల గురించి అంత అద్భుతంగా స్పీచ్ ఇచ్చారు, వీడియో రిలీజ్ చేశారు. మాకు అందరికి సంతోషం. మీరు శివాజీని అన్నారా, శివాజీని అనకపోయినా అది మాకు సంబంధం లేదు. కానీ మహిళల కోసం మీరు గొంతెత్తారు, చాలా సంతోషం. మరి ఇప్పుడు మీరు గొంతెత్తరే, శివాజీని లకారాలతో తింటే మీరు గొంతెత్తరేమి? పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి తల్లి గారి గురించి, అంటే నాగబాబు గారి తల్లి గారి, చిరంజీవి గారి తల్లి గారి గురించి ఒక సినిమా రచయిత పోసాని కృష్ణమురళి మాట్లాడినప్పుడు మీకు అందరికి అంత కోపం వచ్చిందే? మరి అంటే మీ తల్లి గారిని మిమ్మల్ని లకారాలతో తిడితే ఒకటి, అంటే మీ తల్లి గారిని లకారాలతో తిడితే ఒకటి, శివాజీ తల్లి గారిని లకారాలతో తిడితే ఒకటినా, శివాజీని లకారాలతో తిడితే ఒకటినా, వాళ్ళ తల్లి గారిని క్యారెక్టర్ ని అసాసినేషన్ చేస్తే ఒకటేనా? దీని మీద నాగబాబు గారు ఏం వీడియో రిలీజ్ చేయలేదు కానీ ఇది మేము నాగబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడండి, ఇప్పుడు మీరు మాట్లాడండి. చాలా అసభ్యంగా, అంటే ఎవరు ఆడవాళ్ళు ఎవరు కూడా వినడానికి వీల్లేని పదాలన్నీ ఆయన వాడాడు. చాలా అసహ్యంగా అనిపించింది. అంటే ఆ వీడియో విన్న 1 minute కూడా మాకు వినాలి చూడాలని కూడా అనిపించలేదు. ఆడవాళ్ళకి సంబంధించి అంత పచ్చి బూతులు తిట్టాల్సిన అవసరం అయితే లేదు. అలానే ఇండియాని చీప్గా తీసి పడేశాడు, అక్కడ తినడానికి ఫుడ్ ఉండదు అని మాట్లాడాడు, హిందువులందరూ రేపులు చేస్తున్నారు అని చెప్పి మాట్లాడాడు. అంటే ఇక్కడ ఇండియాలో జరిగే రేపులన్నిటికీ కారణం హిందువులే అని మాట్లాడడాన్ని కూడా మనం చాలా ఇదిగానే చూడాలి. ఆయన పర్టికులర్గా టార్గెట్ చేసి మాట్లాడినట్టుగా కూడా ఈ వ్యాఖ్యలన్నీ చేశాడు. ఇదంతా కూడా బయట దేశాల నుంచి అతనికి ఫండింగ్ వస్తుందేమో అని మాకు అనుమానంగా ఉంది. అనేక దేశాల నుంచి రకరకాల ఫండింగ్స్ తీవ్రవాదులకు వస్తున్నాయి హిందువుల మీద దాడులు చేయడానికి ఈ దేశంలో.
ఆ విషయాలు అందరికీ తెలుసు. మరి ఇతనికి కూడా అలాంటి ఫండింగ్ ఏమైనా వస్తుందా, దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. కేంద్ర ప్రభుత్వం దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఎందుకని ఇతను సనాతన ధర్మం మీద దాడి చేస్తున్నాడు? ఒక పక్కనేమో మళ్ళీ ఇతనే మళ్ళీ కొన్ని హిందుత్వానికి సంబంధించిన కొన్ని వీడియోలు పెడతాడు. వీడికి అసలు ఓ అంటే డమ్ తెలియదు, పురాణాల గురించి, వేదాల గురించి, వీటన్నిటి గురించి దేని గురించి తెలియదు. మహాభారతం గురించి వీడియో పెట్టేస్తాడు, రామాయణం గురించి వీడియో పెట్టేస్తాడు. అంటే మోసం చేసే కార్యక్రమం, హిందువులు మోసం చేసే కార్యక్రమం క్రిస్టల్ క్లియర్ గా ఇతను చేస్తున్నాడు. ఓ పక్కనేమో హిందువులకు సంబంధించిన పురాణాలు, ఇతిహాసాల మీద వీడియోలు పెడుతూ, రెండో పక్కనేమో సీతమ్మ వారిని, మిగతా వాళ్ళని ఏమో దూషణలు చేస్తూ వాళ్ళు రేపులకు గురయ్యని చెప్తూ, హిందువులందరూ రేపిస్టులు అని చెప్తూ ఇతను ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాడు. అన్నిటికన్నా ముఖ్యంగా చేయాల్సింది, ఇప్పుడు అందరూ చేయవలసింది ఏంటంటే, ప్రభుత్వాలు తీసుకునే చర్యలు ప్రభుత్వాలు ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. వాళ్ళు తీసుకుంటారా సరే సరే, లేదంటే మేము ఫత్వా జారీ చేస్తాం, అది వేరే విషయం. కానీ ఇప్పుడు అతను ఏ ఛానల్స్ చూసుకుని మిడిసిపడుతున్నాడో ఆ ఛానల్స్ చూసే వాళ్ళందరూ కూడా ఆ ఛానల్స్ రిపోర్ట్ కొట్టండి. నా అన్వేషణ ఛానల్ కానీ, ప్రపంచ యాంత్రిక ఛానల్ కానీ ఏమైతే ఉన్నాయో వాటి మీద సోషల్ మీడియాలో అందరూ రిపోర్ట్ కొట్టండి. ఆల్రెడీ ఇప్పటికీ ఒక 80,000 మంది వరకు ఇప్పుడు నా అన్వేషణ ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేశారు హిందువులందరూ కూడా. ఇది ఒక పెద్ద గుణపాఠం అనే చెప్పాలి. ఎందుకంటే హిందువులందరికీ కూడా ఇది చాలా హార్ట్ బ్రేకింగ్ న్యూస్. కాబట్టి హిందువులు ఆల్మోస్ట్ చాలా మంది న్యూస్ తెలిసిన వాళ్ళందరూ కూడా 80,000కి పైగా అన్సబ్స్క్రైబ్ చేశారు. మిగతా వాళ్ళు కూడా చేసి వీడియోలు చూడడం ఆపేస్తే అసలు వాడి పరిస్థితి ఏంటి, అసలు ఎందుకు పనికి రాకుండా పోతాడు? హిందువులు చూసే వ్యూస్ వల్ల, వీళ్ళు కొట్టే లైకుల వల్ల డబ్బులు సంపాదించుకుంటూ ఉన్నాడు ఇన్ని రోజులు. ఏదైనా వీడియో చేసిన లైక్ కొట్టండి, వ్యూవర్షిప్ ఇంపార్టెంట్, ఇంతమంది ఫాలోవర్స్ రావాలి అని చెప్పి లిటరలీ అడుక్కున్న లైవ్లో అడుక్కున్న వీడియోస్ కూడా ఆయన ఛానల్లో ఉన్నాయి. దీనికి పనిష్మెంట్గానే కరెక్ట్గా హిందువులందరూ కూడా అన్సబ్స్క్రైబ్ చేయడం కూడా ఒక గొప్ప విషయం అనే చెప్పుకోవాలి సార్. మీరు అన్నట్టు మిగతా వాళ్ళు కూడా ఎంతవరకు స్పందిస్తారు అనే దానిపైన ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఇది మాత్రం సరిపోదండి, 80,000 కాదు. అతని ఛానల్లో ఉన్న ఆఖరి హిందువు కూడా దాన్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఆ ఛానల్లో ఉన్న వీడియోలకి డిస్లైక్ కొట్టాలి. అట్ ది సేమ్ టైం ఆ ఛానల్స్ మీద రిపోర్ట్ కొట్టండి. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్. అందరూ కలిసి రిపోర్ట్ కొడితే ఆ ఛానల్స్ 2 నిమిషాల్లో ఎగిరిపోతాయి. అతనికి 2 ఛానల్స్ ఉంటాయి, 3 ఛానల్స్ ఉంటాయి. వాటన్నిటి మీద కూడా వరుస పెట్టి హిందువులందరూ రిపోర్ట్ కొట్టండి. రిపోర్ట్ కొడితే ఇమీడియట్ గా ఛానల్స్ అన్ని ఎగిరిపోతాయి. అప్పుడే వాడికి బుద్ధి వస్తుంది. ఆ తర్వాత ఎడిదిరిగి చట్టం చర్యలు తీసుకుంటుంది. చట్టం చర్యలు తీసుకోకపోతే, ఈ 2 రాష్ట్రాల డీజీపీలు చర్యలు తీసుకోకపోతే, ఈ 2 రాష్ట్రాల మహిళా కమిషన్లు చర్యలు తీసుకోకపోతే అప్పుడు మేము ఖచ్చితంగా ఫత్వా జారీ చేస్తాం. హిందూ ఫత్వాని ఖచ్చితంగా జారీ చేస్తాం. ఆ తర్వాత మనం తప్పించుకోలేడు సార్. అంటే ఎప్పుడు ఫారెన్ కంట్రీలు తిరుగుతూ అక్కడ వీడియోలు, ఆ బికినీలు, బీచ్లు అనుకుంటా వల్గర్గా మాట్లాడుతూ వీడియోలు పెడుతూ అన్ని దేశాలు తిరుగుతాడు. ఇండియాలో ఉండడు కాబట్టి ఆయన పట్టుకోవడం కష్టం. అంటే వేరే కంట్రీస్ ఎక్కడున్నాడో తెలియనప్పుడు కొంచెం పోలీసులు క్యాచ్ చేయడం కష్టం కాబట్టి ఏది పడితే అది మాట్లాడొచ్చు. ఇప్పుడున్న కాంట్రవర్సీని ఇంకొంచెం పెద్దది చేయొచ్చు అని చెప్పి ఆయన మాట్లాడిన సందర్భం కూడా మనకి కనిపిస్తుంది. అంటే ఇండియా వస్తే కదా అసలు మీరు ఫస్ట్ యాక్షన్ తీసుకోవడానికి అనే ధీమా కూడా ఆయనలో కనిపిస్తుంది. అందుకనే మేము చెప్తున్నామండి, వాడు ప్రపంచంలో ఎక్కడున్న, ప్రపంచంలో అన్ని చోట్ల హిందువులు ఉన్నారు. వాడు హిందూ ఇక్కడ ఇండియా చట్టాలను తప్పించుకోవచ్చేమో కానీ మా నుంచి తప్పించుకోలేడు. ప్రపంచంలో మొత్తం ప్రపంచం అంతా కూడా హిందువులు ఉన్నారు. నిజమైన హిందూ ప్రతివాడు కూడా అతనికి బుద్ధి చెప్తాడు. రెండవది, ఇప్పుడు దాకా పోలీసులు అతనికి ఎందుకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయలేదు? రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయొచ్చు కదా. అతనికి ఉన్న పాస్పోర్ట్లన్నిటిని వాటన్నిటిని కూడా క్యాన్సిల్ చేయొచ్చు కదా. ఎందుకని క్యాన్సిల్ చేయట్లేదు? చట్టాలు ఎందుకు ముందుకు రావట్లేదు? చట్టంలో వ్యవస్థలన్నీ ఎందుకు ముందుకు రావట్లేదు? మీరు ఎవరికి అమ్ముడుపోయారని అడుగుతున్నాం. ఈరోజు మేము హిందువుల మీద ఇంత దారుణంగా మాట్లాడుతుంటే, ఒక వీడియోలో మీ సీతమ్మ వారి మీద ఇంత దారుణంగా మాట్లాడుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? ఎక్కడ బిజీగా ఉన్నారు మీరు? మెజారిటీగా ఉన్న హిందువులు 2 రాష్ట్రాల్లో ఇంత అవమానాలకు గురవుతుంటే మీకు మాకన్నా ఎక్కువైపోయినాయి మీ రాజకీయాలు. ఏం చేస్తున్నారు మీరు? ఇమ్మీడియట్ గా అతని యొక్క పాస్పోర్ట్లన్నీ రద్దు చేయించండి, అతని వీసాలన్నీ రద్దు చేయించండి. మీరు అతని మీద రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయండి. ఏమి ఈ మాత్రం చేయలేరా మీరు? ఈ మాత్రం మీరు చేయకపోతే మీరు మాకు అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు మాకు అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు మాకు అవసరం లేదు. మీరు మా కోసం పనిచేస్తారు, మిమ్మల్ని ఎలక్ట్ చేసుకున్నాం. మాకు ఇంత అవమానాలు జరుగుతుంటే, మా సీతమ్మ వారికి ఇంత అవమానాలు జరుగుతుంటే మీరు కళ్ళు మూసుకుని కూర్చుంటారా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకుండా కూర్చుంటారా? నాగబాబు గారు ఏదో పిచ్చి పిచ్చి వీడియోలు పెడుతూ ఇలాంటి వీడియోలు ఇలాంటి వాళ్ళ మీద మాట్లాడరా? మాకు కడుపు రగిలిపోతుంది వీళ్ళందరినీ చూస్తుంటే.
ప్రకాష్ రాజ్ లాంటి వాడిని అసలు అలాగే పట్టించుకోగల. నాగబాబు గారు ఎందుకు రిలీజ్ చేయలేదు ఇంకా వీడియో? ప్రకాష్ రాజ్ అంటే అసలు పట్టించుకో, అతను యాంటీ నేషనల్, అతను యాంటీ నేషనల్ కాబట్టి అతన్ని మేము చెప్పి మరీ ఓడించాం. ఇక్కడ ఫిలిం దీనికి మా ఎలక్షన్ లో అతన్ని హిందువులందరం చెప్పి మరీ ఓడించాం. మీకు గుర్తుంటే అప్పుడు మా వీడియోలు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ప్రకాష్ రాజ్ ఓడిపోవాల్సిందే మేము ప్రచారం చేసి మరి అతను ఓడించాం. మేము తలుచుకుంటే చెయ్యలేనిది లేదు. ప్రకాష్ రాజ్ దానికి ఒక ఉదాహరణ. మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం, నాగబాబు గారు కూడా మీరు ఒక వీడియో రిలీజ్ చేయాలి. ఎందుకంటే అతను ఆడవాళ్ళ గురించి లకారాలతో మాట్లాడాడు. మీ తల్లి గారు ఎలాగో మీరు శివాజీ తల్లి గారు కూడా మీరు అలాగే మీరు భావించాలి. శివాజీ గారు ఒక 2 మాటలు ఆయన చెప్పిన ఇంటెన్షన్ కరెక్ట్ అయినా ఆయన మాట్లాడిన 2 మాటలు తప్పవడం వల్ల ఆయన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలా మాట్లాడాడు అలా మాట్లాడాడు, ఇండస్ట్రీ మొత్తం కదిలి వచ్చింది. ఇప్పుడు శివాజీ గారి మదర్ని అన్ని బూతులు తిట్టడం అదంతా కూడా చాలా రాంగ్ గా కన్వే అవుతుంది. అసలు ఇప్పుడు శివాజీ గారు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి వీడి మీద? శివాజీ గారు కాదండి, శివాజీ గారు ఎందుకు తీసుకోవాలండి? ఇప్పుడు అనసూయ గారు తీసుకోమనండి. ఏమి అనసూయ గారు బట్టల గురించి మాట్లాడారని చెప్పి అంత ఆవేశపడింది ఆవిడ. ఇప్పుడు శివాజీ గారిని తన తోటి ఆర్టిస్ట్ శివాజీ గారు ఆయన లకారాలతో తింటే వాళ్ళ తల్లి గారిని తింటే ఏమన్నా నీకున్నట్టు నీకు వచ్చిన నొప్పి వాళ్ళ తల్లి గారికి నొప్పి కదా? రెస్పాండ్ కావే, ఇప్పుడు వీడియోలు పెట్టవే. మీ వీడియోలు మీరు పెట్టుకోండి. మీరు ఎలాంటి బట్టలతో వీడియోలు పెట్టుకుంటే వేరే విషయం, దాని మీద వేరే మాట్లాడదాం. మీ తోటి ఆర్టిస్ట్ శివాజీ గారిని లకారాలతో తింటే అంటే వాళ్ళ తల్లి గారిని వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే ఏమైంది? నువ్వు హిందువుల కోసం, నేను హిందువుల కోసం మాట్లాడతా, అనాథ ధర్మం కోసం మాట్లాడతా, మహిళల కోసం మాట్లాడతా అన్నావే. ఆవిడ మహిళ కాదా? శివాజీ గారి తల్లి మహిళ కాదా అనసూయ గారు? చెన్నై ఎక్కడికి పోయింది? ఎక్కడ రెస్ట్ తీసుకుంటుందా? బీచ్లో రెస్ట్ తీసుకుంటుందా? చెన్నై బీచ్లో ఆవిడ చూడలేదా ఇలాంటి వీడియోల్ని, నా అన్వేషణ వీడియోల్ని? ఇమ్మీడియట్ గా చెన్నై గారు ఒక వీడియో పెట్టాలి కదా తప్పదని చెప్పి ఏం మాట్లాడరా? ఇప్పుడు నోళ్ళు లేవా? ఇప్పుడు వాళ్ళు మహిళలు కాదా? శివాజీ తల్లి మహిళ కాదా? తమాషాలు చేస్తున్నారా మీరు? మీకు ఒక రూలు, శివాజీ తల్లికి ఒక రూలునా? ఎందుకు కాదా మాకు హిందువులు కడుపు మండేది మిమ్మల్ని చూస్తుంటే? మీరు అందరి కోసం మాట్లాడితే మేము మీ పక్షాన్ని ఉంటాం, ఖచ్చితంగా మీకు పక్షాన్ని ఉంటాం. మీకు ఒక రూలు, శివాజీకి ఒక రూలు. నాగబాబు గారు కూడా అంతే. ఎవరి గురించి మాట్లాడతారు, ఈ గురించి ఈ తల్లి గురించి మాట్లాడరు. వాళ్ళ అమ్మగారిని గురించి మాట్లాడితేనేమో ఒక్కొక్కరికి ఇంత పుట్టుకొచ్చినప్పుడు కేసులు పెట్టారు. తప్పు లేదా కేసులు పెట్టాలని? నేను తప్పు కరెక్ట్, మీరు చేసింది కరెక్ట్ అనే చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారి తల్లిని, చిరంజీవి గారి తల్లిని, నాగబాబు గారి తల్లిని తింటే కేసులు పెట్టడం కరెక్ట్. మరి ఇప్పుడు ఈయన మీద కేసులు పెట్టించరే? కనీసం ఒక వీడియో రిలీజ్ చేయరు నాగబాబు గారు. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు మాట్లాడేవే. అంటే హిందువులు అంటే ప్రతి వాళ్ళకి లోకువ. ఎందుకు అంటే వీళ్ళు యునైటెడ్ గా ఉండరు. అదే వేరే మతాల వాళ్ళు అయితే కత్తులు పట్టుకుని రోడ్డు మీదకి వస్తారు. వీళ్ళు కులాలుగా విడిపోయి ఉన్నారు కాబట్టి వీళ్ళ తల్లుల్ని ఏమన్నా వీళ్ళు మాట్లాడరు, వీళ్ళ సీతమ్మ తల్లిని ఏమన్నా వీళ్ళు మాట్లాడరు, వీళ్ళ దేవుళ్ళని ఏమన్నా మాట్లాడరు, వీళ్ళందరూ రేపిస్టులని మాట్లాడినా ఏమనరు, వీళ్ళ ప్రవచనకర్తల్ని అన్ని కోసేస్తామని మాట్లాడితే కూడా వీళ్ళేం మాట్లాడరు అని చెప్పి వీళ్ళకి ధైర్యం వచ్చింది. చెప్పి మరి ఓడిస్తాం. ఒక్కొక్కరిని ఏమనుకుంటున్నారో రాజకీయ నాయకులందరికీ ఈరోజు చెప్తున్నాం, అది ఎవరైనా వచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా వచ్చు, చెప్పి మరి ఓడిస్తాం. గత చరిత్రలు తెలుసుకోండి మీరు. హిందూ దేవాలయాల మీద దాడులు జరిగితే చెప్పి మరీ ఓడించాం ప్రభుత్వాలని. తమాషాలు చేయొద్దు ఎవరు. హిందువులు ఈ రోజు అవమానానికి గురై ఉన్నారు. సీతమ్మ తల్లిని అంత మాట అన్న తర్వాత ఏంట్రా బాబు మా బతుకని అవమానానికి గురై ఉన్నారు ఈ రోజు హిందువులు. ఖచ్చితంగా నా అన్వేషణ మీద మీరు చర్యలు తీసుకోవాల్సిందే. పోలీసులు చర్యలు తీసుకోవాల్సిందే, మహిళా కమిషనర్లు చర్యలు తీసుకోవాల్సిందే. తీసుకోకపోతే ఆ తర్వాత మమ్మల్ని అని మీరు ప్రయోజనం లేదు. మేము మా భగవద్గీత చెప్పినట్టు మేము చేస్తాం. అప్పుడు మా ధర్మం ఎలా చెప్పిందో అలా చేస్తాం, మా గరుడ పురాణం ఎలా చెప్పిందో అలా చేస్తాం. అప్పుడు మీరు మమ్మల్ని ఏమంటానికి మీకు సరిపోరు. కాబట్టి మేము చట్టానికి లోబడి బతికేవాళ్ళం, రాజ్యాంగానికి లోబడి బతికేవాళ్ళం. కాబట్టి మాకు ఆ పరిస్థితులు కల్పించకుండా మిమ్మల్ని ఎందుకోసం ఎన్నుకున్నాం, పోలీస్ వ్యవస్థను ఎందుకోసం పెట్టుకున్నాం, మహిళా కమిషన్ వ్యవస్థను ఎందుకోసం పెట్టుకున్నామో ఆ పని చేసి చూపించండి.
శ్రీరామ్ గారు, మీరు చెప్పినట్టుగానే నిజంగా ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా స్పందించారు, వీడియోలు పెట్టారు. మన సంస్కృతి సంప్రదాయాలు, మన పురాణాలు అంటూ చిన్మయి కూడా ఇంతకు ముందు చాలా స్పీచ్లు ఇవ్వడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మరి వీళ్ళంతా మీరు మాట్లాడిన ప్రతి పాయింట్ కూడా కరెక్టే. ఎందుకంటే ఈ టైంలో వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోయారు? దీనిపైన సినిమా సెలబ్రిటీస్ ఇండస్ట్రీ నుంచి ఎవరు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? ఒక్క హిందూ సంఘాల వాళ్ళు తప్పించి సినిమా ఇండస్ట్రీ నుంచి ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఈ ఇన్సిడెంట్ పైన, ఈ ఇష్యూ పైన ఎవరు కూడా స్పందించలేదు. అంటే ఇదంతా కూడా ఆయన వెనకాలండి బిఫోర్ చేయించిన కమెంట్స్ అంతా వాంటెడ్గా ఎవరో చేయించారు. శివాజీ గారు చెప్తున్నట్టుగా ఇదంతా ప్లాన్ ప్రకారం చేశారు, నా పక్క నుండి కావాలని చేశారు అని అన్నారు కదా, అది నిజమే అని అనుకోవచ్చా మనం? ఇప్పుడు మనకి అదే అనుమానం వస్తుంది కదండి. ఇప్పుడు నేను అడుగుతున్నా, మా అసోసియేషన్ అడుగుతున్నా, మా ప్రెసిడెంట్ విష్ణుని అడుగుతున్నా. నేను విష్ణు గారు ఇమ్మీడియట్ గా ఈ విషయం తెలిసి మన శివాజీ గారు ఒక మాట మాట్లాడారని తెలిసి ఇమీడియట్ గా ఆయన ఫోన్ చేశారు. ఏం డార్లింగ్ ఇలా వచ్చిందనగా నేను వెంటనే క్షమాపణలు పంపుతున్నాను, వెరీ గుడ్ సభ పంపించేసేయని సభ అది తీసుకున్నారు, క్షమాపణలు తీసుకున్నారని చెప్పారు. మరి మీ మా అసోసియేషన్ లో మెంబర్ కదా శివాజీ, ఆయన లకారాలు తిట్టుంటే విష్ణు గారు మీరేం మాట్లాడకుండా ఊరుకున్నారు? ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు? నా అన్వేషణ మీద మీరు ఎందుకని పోలీసులో కంప్లైంట్ ఇవ్వట్లేదు? మా అసోసియేషన్ బాధ్యతేనా? అనసూయ గారికి అయితే ఒక రూలు, శివాజీ గారికి ఒక రూల్ ఉంటుందా మా అసోసియేషన్ లో? వాళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళే, వీళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళే, మెంబర్షిప్లు ఇద్దరు కట్టిన వాళ్ళే కదా. ఆయన ఆర్టిస్టే, ఈవిడ ఆర్టిస్టే, ఇద్దరికి రెండు రకాలుగా ఎలా నిర్చేది అంటే ఇప్పుడు చూడండి, మా అసోసియేషన్ దగ్గర రెండు రకాల విధానాలు ఉన్నాయి, నాగబాబు గారి దగ్గర రెండు రకాల విధానాలు ఉన్నాయి, ప్రభుత్వాల దగ్గర రెండు రకాల విధానాలు ఉన్నాయి, పోలీసుల దగ్గర రెండు రకాల విధానాలు ఉన్నాయి, మహిళా కమిషన్ దగ్గర రెండు రకాల విధానాలు కనబడుతున్నాయి. ఏంటిది? ఇది కదా మాకు కడుపు మండుతున్నది. అంత శివాజీ గారి విషయం అంత ఫాస్ట్ గా రియాక్ట్ అయిన వ్యవస్థలు ఇప్పుడు ఎందుకని అంత ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వట్లేదు? హిందువులు అంటే ఏంటంత మీకు చిన్న చూపేంటి? ఈ వ్యవస్థలో మేము భాగం కదా, ఇక్కడ మెజారిటీగా మేము లేవా ఈ దేశంలో? మా మనోభావాలు కావా? మీకు నచ్చిన వాళ్ళ మనోభావాలా? మా మతం అసలు మతం కాదా? మా ధర్మం కాదా? ఏమనుకుంటున్నారు అసలు మీరు? హిందువుల గురించి ఏమనుకుంటున్నారు? పోనీ అది కూడా చాదన్ని చెప్పండి. మేము అటు తెలంగాణ ముఖ్యమంత్రి కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ మేము హిందువుల మనోభావాలు పట్టించుకోము, వాళ్ళని ఎవరు అవమానం చేసినా మేము పట్టించుకోము. అసలు మిమ్మల్ని ఈ దేశంలో మొదటి తరగతి పౌరులు కాక రెండో తరగతి పౌరులుగా చూస్తాం మేము. పాకిస్తాన్ లో ఎలా మిమ్మల్ని చూస్తున్నారో, బంగ్లాదేశ్ లో ఎలా మీ మీద దాడులు జరుగుతున్నాయో అక్కడ ఎలా చూస్తున్నారో, ఈ దేశంలో కూడా హిందువులు మేము అలాగే చూస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని, రేవంత్ రెడ్డి గారిని ఒక స్టేట్మెంట్ ఇమ్మనండి, అప్పుడు చూసుకుంటాం మేము ఏం చేయాలనేది. ఒక పక్క అక్కడ హిందువులందరినీ కూడా ఆ చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేసిన వీడియోలు చూస్తే మనందరికీ కూడా చాలా బాధ కలిగింది. అంటే పక్క కంట్రీస్లోనే యూనిటీ లేదు, ఇలా చేశారనుకుంటే మన ఇండియాలోనే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఉన్న వాళ్ళు కూడా ఇలానే బిహేవ్ చేస్తే తప్పకుండా దీన్ని ఖండించాలి. అంటే వీళ్ళ కంట్రీలో వీళ్ళకే ఒక యూనిటీ లేదు అనేది కూడా వాళ్ళకి మనం ఛాన్స్ ఇచ్చినట్టే అనుకోవచ్చా శ్రీరామ్ గారు? అంతే కదండి. మరి ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఎలా ధైర్యం వస్తుంది? నేను వీడియో పెట్టా, పండ బూతులు తిట్టాను గరికపాటి నరసింహారావు గారిని, అతను చెప్తున్నాడు ఎప్పుడెప్పుడు ఏ సంవత్సరాలు తిట్టానో కూడా చెప్తున్నాడు. అంటే గత 3 సంవత్సరాల క్రితం తిట్టా, గత 2 సంవత్సరాల క్రితం తిట్టా, గత సంవత్సరం తిట్టా, ఈ సంవత్సరం తిట్టా, మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కూడా తిడతానని చెప్తున్నాడు. అంటే గరికపాటి నరసింహారావు గారు మరి నాకు ఒక చంద్రబాబు నాయుడు గారిని అడగాలి, గరికపాటి నరసింహారావు గారికి ఒక ఉన్నతమైన పదాన్ని మీరు ఆయనకి ఆఫర్ చేశారు, ఎంతో మంచివాడు, చక్కగా పనిచేస్తాడనే ఉద్దేశంతో, గౌరవనీయుడైన నువ్వు అనే ఉద్దేశంతో మీరు గవర్నమెంట్ కి మీకు అంత గౌరవనీయుడైన వ్యక్తి మీద ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే మరి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు? అంటే ఇది ప్రభుత్వాలు ఇలాగా వ్యవహరిస్తుంటే నిమ్మకి నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది ఇలాంటి వాళ్ళకి ధైర్యం చేస్తుంది. ఈ రోజు మనం కనుక ఈ అన్వేషణ అన్ని బూతులు తిట్టిన తర్వాత, గరికపాటి గారు అన్ని బూతులు తిట్టిన తర్వాత, సీతమ్మ వారికి రేపులకు గురయ్యారని చెప్పిన తర్వాత, హిందువులందరూ రేపిస్టులు అని చెప్పిన తర్వాత, శివాజీ గారిని పేరెందుకు శివాజీని అని కాదు ఎవరినైనా సరే లకారాలు తిట్టిన తర్వాత కూడా మన ప్రభుత్వాలు మనం కనుక నిమ్మకి నీరెత్తినట్టు ఊరుకుంటే ఇలాంటి అన్వేషణలు కొన్ని వందల మంది పుట్టుకొస్తారు. అలాంటి వాళ్ళని మొక్కలోనే తించేయాలి. మొక్కలోనే తించేయాలంటే ప్రభుత్వాలకి ఎంత బాధ్యత ఉందో హిందువులుగా మనకి ప్రతి ఒక్కరికి అంత బాధ్యత ఉంది. ఇమీడియట్ గా అతని ఛానల్స్ ఏవైతే ఉన్నాయో, అన్వేషణ ఛానల్, ప్రపంచ జాతీయ ఛానల్, ఇమీడియట్ గా రిపోర్ట్లు కొట్టండి, మొత్తం అన్సబ్స్క్రైబ్ చేయండి, డిస్లైకులు కొట్టండి.
అవును, మీరు అన్నట్టుగానే గరికపాటి గారు కానివ్వండి, చాగంటి గారు కానివ్వండి, వాళ్ళకి చంద్రబాబు గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, వాళ్ళు ఇచ్చే వాల్యూవే వేరు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే ప్రవచనాలు, వాళ్ళు చేసే మోటివేషన్స్, గరికపాటి గారు ఏది చెప్పినా కూడా అందరికీ వినాలనిపిస్తుంది. అంటే తప్పుని కూడా ఆయన ఎంత సున్నితంగా చెప్తారు అంటే వినాలనిపిస్తుంది ఆయన ప్రవచనాలు. అంత పొలైట్ వేలో ఆయన చెప్తూ మన దేశంలో ఇప్పుడున్న యూత్కి కానివ్వండి, ఈ యంగర్ జనరేషన్స్కి అటువంటి స్పీచ్లు ఇంపార్టెంట్ అని చెప్పి వాళ్ళకి ఒక గౌరవం ఇచ్చి వాళ్ళని ఒక పొజిషన్లో ప్లేస్లో కూర్చోబెట్టిన వ్యక్తుల్ని కూడా ఆయన తిడుతున్నాడు అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ దీనికి స్పందించాలి, యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. శ్రీరామ్ గారు, ఫైనల్గా అసలు ఓవరాల్గా ఈ ఇష్యూ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒకటేనండి, మనం కొంత నిర్లక్ష్యం మనలో ఉంది. మనం దేవుడికి దండం పెట్టడానికి వెళ్తాము, దేవుడికి దేవాలయానికి ఏదన్నా వచ్చినా దేవుడిని ఎవరన్నా ఏమన్నా కూడా మనం రెస్పాండ్ కాం. మనకి మాత్రం అన్ని దేవుడు చేయాలని కోరుకుంటాం. దేవుడి కోసం ధర్మం కోసం కానీ మనం ఏది చెయ్యం. అది ఇలాంటి వాళ్ళందరికీ ఆంధ్రయిస్తోంది. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గరికపాటి గారికి చాలా గౌరవం ఇస్తారు, కానీ గరికపాటి గారిని ప్రైవేట్ పార్టీలు కోసేస్తామన్నా కూడా రెస్పాండ్ గారు. ఇది మన మైండ్ లో ఉండిపోయింది. అందరూ ఇలాగే తయారయ్యాం. మనం దేవుడు మనకు అన్ని చేయాలి, మనం మాత్రం దేవుడికి ఏం చేయం, దేవాలయానికి ఏం చేయం, ధర్మంకి ఏం చేయం. గరికపాటి గారు మనకు అన్ని చేయాలి, గరికపాటి గారిని ఎవరన్నా ఏ అంత మాట అన్నా సరే మనం ఏం రెస్పాండ్ కాం. ఈ విధానం మారాలి. మనలో ఉంది ఇది. ఆ లోపం అంతా కూడా మనలో ఉంది. మనలో ఉన్న ఈ లోపాన్ని సరిదిద్దుకోండి. చంద్రబాబు నాయుడు గారు అలాగే రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా చర్యలు తీసుకోండి నాన్ వెజ్ మీద. అలాగే హిందువులు, ప్రతి ఒక్క హిందువు కూడా నాన్ వెజ్ అనే అతన్ని ఖండించండి. ఇప్పుడు మీరు మాట్లాడకపోతే, సీతమ్మ తల్లిని అన్న తర్వాత మీరు మాట్లాడకపోతే మీరు హిందువులే కాదు. పేరు చెప్పుకోవడానికి హిందువులు తప్ప మీరు హిందువులుగా బతకడానికి మీకు అర్హత లేదు. కాబట్టి హిందువులు నిద్ర లేవాలి, ఇప్పటికైనా నిద్ర లేవాలి. అమ్మవారిని తిట్టిన తర్వాత, అందరినీ బండబూతులు లకారాలు తిట్టిన తర్వాత, మనం గౌరవనీయులైన వ్యక్తులు అనుకున్న వాళ్ళని తిట్టిన తర్వాత కూడా మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఆ సమాజం తప్పు చేసినట్టు అవుతుంది. మన సమాజం తప్పు చేయడానికి వీలు లేదు. మన హిందూ సమాజం తప్పు చేయడానికి అసలే వీలు లేదు. కాబట్టి హిందూ సమాజం మేల్కోవాలి, ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేకపోతే ఖచ్చితంగా మళ్ళీ మేము చెప్తున్నాం, హిందూ ఫత్వా ఖచ్చితంగా జారీ చేస్తాం. ఆ తర్వాత అతను ఏ దేశంలో శిక్షకు గురవుతాడో, ఎలా శిక్షకు గురవుతాడో మరి ఆ భగవంతుడికి తెలియాలి. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఇమ్మీడియట్ గా రెండు ప్రభుత్వాలు చర్యలు తీసుకోండి అతని మీద. రెండు రాష్ట్ర డీజీపీలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, అతని మీద సుమోటోగా చర్యలు తీసుకోండి. రెండు మహిళా కమిషన్లకి మేము చెప్తున్నాం, సుమోటోగా అతని మీద చర్యలు తీసుకోండి. అతని మీద రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయండి. అలాగే ప్రభుత్వ పరంగా కూడా అతని ఛానల్స్ ని బంద్ చేసేలాగా యూట్యూబ్ మీరు లెటర్ రాయండి. ప్రభుత్వ పరంగా, పోలీసుల పరంగా లెటర్ రాస్తే చర్యలు తీసుకుంటారు. మాలాంటి వాళ్ళని ఇంటిదారు లెటర్ రాస్తే చర్యలు తీసుకోరు. కాబట్టి యూట్యూబ్ కి ఖచ్చితంగా పోలీసు, రెండు రాష్ట్రాల డీజీపీలు దీని మీద కంప్లైంట్ చేసి అతని రెండు ఛానల్స్ ను కూడా మూసివేసే విధంగా చేయాలి. ఇది హిందువులుగా మా డిమాండ్. ఓకే శ్రీరామ్ గారు, అంటే మీరు చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్గా, చాలా క్లియర్ కట్గా చెప్పారు. థ్యాంక్స్ ఫర్ ది జాయినింగ్. చూసారు కదా, హిందువులు అందరూ కాదు, అసలు నార్మల్ కామన్ పీపుల్కి కూడా ఆయన చేసిన కమెంట్స్ మీద అసహ్యం పుట్టేలా ఆయన మాట్లాడాడు. అంటే ఇటువంటి కమెంట్స్ మళ్ళీ మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి అంటే నిజంగా అన్వేషణకి తగిన శిక్ష పడాలని చెప్పి అందరూ కోరుకుంటున్నారు. ఆడియన్స్ కూడా రకరకాల కమెంట్స్ పెడుతున్నారు. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా మీలో ఎవరికైనా ఏదైనా అనిపిస్తే కూడా ఈ వీడియో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేయండి. తప్పకుండా దీనిపైన మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.